మొదటి పట్టణంలో 2వ తెస్సలోనిక రాసిన లేఖ 2వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చదివితే టుడేస్ ఫస్ట్ రీడింగ్. ఐఎమ్ పర్పస్లీ టేకింగ్ ద ఫస్ట్ రీడింగ్ టుడే బికాస్ సో మెనీ పీపుల్ హూ ఫీల్ ఫ్రైటెన్, tensed up, confused, feeling very weak, they will be strengthened by the first reading of today. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. లోకమంతటిలో ప్రజలందరూ వణుకుతూ భయపడుతూ బలహీనతతో ఏమి జరగబోతుందో అని భయముతో ఉన్న వేళలో ఈనోటి మొదటి పట్టణం మనకు తగిన విధంగా సమయోస్ఫూర్తిగా దేవుడు మాట్లాడినట్టు పౌలు గారి ద్వారా తెస్సలోనికలకు రాసిన లేఖలో ప్రభు మనకు ధైర్యం ఇస్తున్నాడు. ఆ ధైర్యమే మీకు గొప్ప బహుమానం నిచ్చే గొప్ప వాక్కుగా ఈరోజు లభించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. 2వ తెస్సలోనిక రాసిన లేఖ 2వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుదాం. సోదరులారా, మన ప్రభువగు యేసుక్రీస్తు రాకడ విషయమున మనము ఆయనను కలుసుకొనుటకు సమావేశముకు విషయమున మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. చూడండి, ప్రభు క్రీస్తు వచ్చి ఉన్నాడు, ఆల్రెడీ వచ్చేసాడు, 2వ రాకడ దగ్గరికి వచ్చేసింది చూసారా అని చాలా మంది ఈ రోజుల్లో ప్రసంగాలు చెప్పి ప్రజలను భయపెడుతూ ఉన్నారు. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హు ఆర్ ఫ్రైటనింగ్ ద పీపుల్ లైక్ దిస్. యు సీ వాట్ ఈస్ హ్యాపనింగ్, ద వైరస్. యు సీ వాట్ ఈస్ హ్యాపనింగ్ వన్ సైడ్ సునామీ. You see what is happening, the buildings are collapsing, so many are dying. All these are sign second coming has come already. That is why the gospel, the Bible today, the first reading of today says, when these things are happening, how you must prepare yourself. ఇవన్నీ జరుగుతున్న వేళలో, అనగా లోకంలో భయంకరమైన సంఘటనలు జరుగుతున్న వేళలో, జరగకూడని సంఘటనలు జరుగుతున్న వేళలో, సడన్గా ప్రజలు చచ్చిపోతున్న వేళలో, భూకంపాలు జరుగుతున్న వేళలో, మరి ఈవెన్ సునామీ లాంటి సమస్యలు జరుగుతున్న వేళలో, చాలామంది చచ్చిపోతున్నటువంటి వేళలో ప్రభువు చాలామంది సేవకులు ఏం చేస్తున్నారంటే, చూసారా 2వ రాకడ ఇదిగో వచ్చేసింది. కొంతమంది 2012వ సంవత్సరం భూమి అంత్యం అవుతుందని చెప్తే, కొంతమంది ఉన్న కోడి అన్నిటిని తినేసారని కొంతమంది అంటున్నారు. కొంతమంది వాళ్ళ ప్రాపర్టీని అమ్మేస్తున్నారని, కొంతమంది భయపడిపోతున్నారని చెప్పారు. 2012 దాటిపోయింది, 2020 సంవత్సరానికి వచ్చేసాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇటువంటి పరిస్థితిలో, అనగా ఇవన్నీ జరుగుతున్నటువంటి వేళలో దేవుడు మనందరికీ వసగుతున్న శుభవార్త ఏమిటంటే, ఇటువంటి పరిస్థితి జరుగుతున్నప్పుడు లోకమందట్లో ఎలాంటి జరుగుతుందంట? 3వ వచనం, మొదట తిరుగుబాటు రావలను, వినాశపుత్రుడు పాపకారుడు వచ్చునంత వరకు ఆ దినము రాదు. 2 మాటలు అక్కడ రాయబడి ఉన్నది. తిరుగుబాటు రావచ్చు. ఫస్ట్ మొట్టమొదటిసారిగా రావలసిన విషయం ఏంటంటే తిరుగుబాటు జరుగుతుందంట. లెట్ us read that in English now. 2 Thessalonians chapter 2 verse 3, it is written like this. First of all, God is talking through St. Paul and telling the Thessalonian church. He says like this, when these things are happening, so many preachers will come and say, second coming has come. God is going to punish you. Like that, people will frighten and they'll give you a sermon like that. God's servant St. Paul writes, no. It's not like that. Verse 3, we read like this. 2 Thessalonians chapter 2 verse 3. 2 తెస్సలోని 2వ అధ్యాయం 3వ వచనం. ఇటువంటి కాలంలో ఏమేమి జరుగుతాయి అని ప్రభు ఈ విధంగా పలుకుతున్నాడు. చదువుదాం. Let no one deceive you in చూడండి, any way. క్లియర్గా ప్రభు మాట్లాడుతున్నాడు. The Lord is talking very clearly. Let nobody deceive with their sermons. There are so many preachers coming out now. Let nobody deceive you. మిమ్మల్ని ఎవరు మోసగించకుండా చూసుకోండి. ఇటువంటి దానిని చూపించి, ఇలాంటి సంఘటనలు చూపించి, దాన్ని వీడియోలో చూపించి, ఇలా చచ్చిపోతున్నారు కదా, యేసు ప్రభు 2వ రాకడ ఇప్పుడు ఇదే 2వ రాకడ అని చెప్పేసి కొంతమంది మోసపు క్రియలు, మోసపు ప్రసంగాలు చెప్తారని ప్రభు వాక్యం సెలవిస్తుంది. Do not be deceived by this. Continue. For that day will not come unless the rebellion comes first. The rebellion comes first.
and the lawless one is revealed. ద లాలెస్ థింగ్స్ విల్ హ్యాపన్. అంటే అసలు ఎక్కడెక్కడ జరగకూడని సంఘటనలు ఇవన్నీ జరుగుతుంటాయి. లాలెస్నెస్, ధర్మశాస్త్రముకు విరుద్ధంగా ప్రజలందరూ జీవిస్తారు. ఇష్టం వచ్చినట్లు సినిమా చూస్తారు, విభచారంలో పడిపోతారు, జరగకూడని పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి, యవ్వన అమ్మాయిలు అబ్బాయిలు చేయకూడని పనులు చేస్తూ ఉంటారు. వినాశకరమైనటువంటి కార్యం లాలెస్నెస్, ధర్మశాస్త్రములకు విరోధముగా దేవునికి విరుద్ధమైన కార్యములన్నీ నేను రావటానికి ముందు జరుగుతాయని ప్రభు చెప్తున్నాడు. బిఫోర్ మై కమింగ్ లాలెస్నెస్, దెర్ విల్ బి సో మచ్ ఆఫ్ రిబెలియన్, పీపుల్ విల్ నాట్ లిసన్ టు వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే, ఆల్ దీస్ థింగ్స్ విల్ హ్యాపన్. ఇవన్నీ చెప్పిన తర్వాత ఈరోజు మొదటి పట్టణంలో ప్రభు ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు తెస్సలోనిక సంఘమా, మీరే ఈ పరిస్థితిలో దేవుడు ఎన్నుకొనబడిన జాతి. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఈరోజు మనలందరినీ చూసి ప్రభు పలుకుతున్నాడు, ఇవన్నీ జరుగుతున్న ఈ ప్రపంచంలో దేవుడు ఒక సంఘములాగా, ఒక స్త్రీ సభలాగా దేవుడు మనలందరినీ ఈ పరిస్థితిలోనే సాక్షులుగా లేపబోతున్నాడు Amen. అని ప్రభు వాగ్దానం చేసే పట్టణమే ఈరోజు మొదటి పట్టణం. Amidst all kinds of confusion, so much of darkness, so much of chaos, so much of suffering, so much of lawlessness, amidst all these things, he says something beautiful. తెలుగు బైబిల్లో చాలా బాగుంటుంది. మేము మిమ్మల్ని తలంచి కృతజ్ఞత అర్పిస్తూ ఉన్నాను. 13వ వచనం చదువుదాం. సోదరులారా, ప్రభువుచే ప్రేమింపబడిన మీ కొరకై సర్వదా దేవునకు మేము కృతజ్ఞతలు అర్పింపవలసి ఉన్నది. ఏలైన మిమ్ము పవిత్రపరచు వలనను సత్యమును మీరు విశ్వసించుట వలనను మీరు రక్షింపబడుటకు కాను దేవుడు మిమ్ము మొదటిగా ఎన్నుకొనెను. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇటువంటి పరిస్థితులన్నీ జరుగుతాయని తెలిసి దేవుడు ఈ ప్రస్తుత సమాజమునకు మనలందరినీ తెస్సలోనిక సంఘంలాగా ఎన్నుకుంటున్నాడంట. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Let's read that in English Bible. 2 Thessalonians chapter 2 verse 13. But we must always give thanks to God for you, brothers and sisters. Amidst all this confusion, Paul is writing this letter. Amidst all this confusion, lawlessness, total confusion, total darkness, total kind of things that is, we cannot imagine such kind of things are happening today. At this moment, St. Paul is writing to Thessalonica, the church of Thessalonica. He is writing and saying, I thank you for choosing you amidst these people. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Read that again. But we must always give thanks to God for you. Amidst all this confusion, he is writing, we always thank for you, Thessalonica. Oh, my church, my brothers and sisters, amidst all these kinds of confusion, you are a chosen generation. Praise the Lord. God is choosing you for a special reason amidst such kind of corrupted generation. Amidst all lawlessness, ధర్మశాస్త్రమునకు విరోధముగా పనిచేసే ప్రజల మధ్యలో, వక్ర బుద్ధులై జీవిస్తున్న ప్రజల మధ్యలో నక్షత్రంలాగా ప్రకాశించే సంఘమే తెస్సలోనిక సంఘం. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. అందువల్ల మీలో ఎవరు కంప్లైంట్ చేయకూడదు, ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఎందుకు రిలీజియస్ లైఫ్లో ఇట్లా జరుగుతుంది, ఎందుకు గురువులకు ఇట్లా జరుగుతుంది, ఎందుకు కన్యాస్త్రులకు ఇట్లా జరుగుతుంది, ఎందుకు క్రైస్తవులకు ఇట్లా జరుగుతుంది, ఎందుకు ఇలాంటి దేవాలయములు మూయబడ్డాయి. ఇవన్నీ చూసి మన జీవితంలో ప్రభు చెప్తున్నాడు, ఇవన్నిటి మధ్యలో మిమ్ములను దేవుడు సాక్షులుగా లేపబోతున్నాడు. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తమిళనాడులో ఒక సేవకుడు ఇలా బోధించాడు, నాకు చాలా నచ్చింది ఆ మాట. ఇన్ తమిళనాడు ఎ ప్రీచర్ ప్రీచ్డ్ లైక్ దిస్, ఐ లైక్ దట్. యు నో వాట్ హీ సేస్? ఆయన ఏమంటున్నాడంటే, సాతానుడు వెళ్ళి యేసు ప్రభుతో నవ్వాడంట. చూసావా, నేను కరోనా వైరస్ని పంపించి దేవాలయములన్నిటినీ తలుపులన్నీ మూసేశాను, నేను గొప్ప వ్యక్తి, చూసావా, ప్రజలందరూ దేవాలయములకు రాకుండా, నీ దగ్గరికి రాకుండా, నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయకుండా మొత్తం కంప్లీట్ బంద్ చేశాను. Satan seemed to have gone to Jesus and seemed to have laughed and said, look at this, all your churches, everything I have closed, all the doors are closed, your people cannot go to church. యేసు ప్రభు దాన్ని చూసి విని ఇలా చెప్పాడంట, ఓ సాతానుడా, నీవు నా దేవాలయమును మూసేశావు, నేను
ప్రతి ఇంటిని దేవాలయముగా మార్చాడు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. తెస్సలోనిక సంఘమును దేవుడు అలాంటి భ్రష్టత్వముతో, అలాంటి కన్ఫ్యూషన్లో, అలాంటి అయోమయమైన పరిస్థితిలో, ధర్మశాస్త్రములకు విరోధముగా ఉన్నటువంటి సంఘాల మధ్యలో ప్రభు తెస్సలోనిక సంఘముని ఎన్నుకున్నాడు. Praise the Lord. యువర్ ఫ్యామిలీ ఈస్ గోయింగ్ టు బికమ్ ఎ చర్చ్. Amen. సచ్ బ్యూటిఫుల్ డేస్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. మీ జీవితంలో మీరు ఉన్న ఇల్లు కూడా దేవాలయముగా మారిపోయే స్థితిలో దేవుడు మార్చబోతున్నాడు. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సైతానుడు చెప్పాడు, దేవాలయములన్నీ నేను మూసేశాను, మిమ్మల్ని బట్టి నేను కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. మీరే నాకు సాక్షులు, మీ కుటుంబమే నాకు సాక్షులు, మీ పిల్లలే నాకు సాక్షులు. యువర్ ఫ్యామిలీ విల్ బికమ్ ఎ టెస్టిమనీ ఫర్ మీ. God is telling through St. Paul, I thank you for becoming a testimony for me. How shall we become a testimony? ఇటువంటి పరిస్థితిలో మనం ఒక టెస్టిమనీ లాగా, సాక్షులుగా ఎలా జీవించగలుగుతాం? హౌ షాల్ వి బికమ్ అ టెస్టిమనీ? హౌ షాల్ వి బికమ్ అ విట్నెస్? హౌ షాల్ వి బికమ్ అ గ్లోరీ ఆఫ్ గాడ్? ఇవన్నీ కూడా ఈరోజు పట్టణంలో 3 స్థాయిలో ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. 3 points, that's enough for us. 3 points, 3 steps he is teaching today. 2 Thessalonians chapter 2 verse 14 is the first point. రెండవ తెస్సలోనిక రాసిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం నుండి మనం ప్రారంభిస్తాం. 3 ప్రాముఖ్యమైన స్టెప్స్ను దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. 3 బ్యూటిఫుల్ స్టెప్స్ హౌ వీ షాల్ స్టిల్ లివ్ గ్లోరియస్ లైఫ్, విట్నెసింగ్ లైఫ్. హౌ షాల్ వి లివ్ అమిస్ట్ ఆల్ దిస్ కన్ఫ్యూషన్? వై గాడ్ ఈస్ అలోయింగ్ దిస్ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ లైఫ్? ఇటువంటి పరిస్థితిని దేవుడు ఎందుకు అనుమతించాడు? ఇవన్నిటి మధ్యలో నీవు ఎట్లా ఒక నక్షత్రంలాగా ప్రకాశించాలి? అదే టాపిక్ ఈరోజు. హౌ యూ షాల్ షైన్ లైక్ ఎ స్టార్ అమిస్ట్ కన్ఫ్యూషన్. ఎస్, ద ఫస్ట్ పాయింట్ 2 Thessalonians chapter 2 verse 40. 2 తెస్సలోని 2వ అధ్యాయం 14వ వచనం. మేము మీకు బోధించిన సువార్త ద్వారా దేవుడు మిమ్ము దీనికై పిలిచెను. దీనికై పిలిచెను. మళ్ళీ చదవండి. మేము మీకు బోధించిన సువార్త ద్వారా, మేము మీకు బోధించిన సువార్త ద్వారా దేవుడు మిమ్ము దీనికై పిలిచెను. దేనికి పిలిచెను? ఇక్కడ ఒక గొప్ప సత్యం ఉన్నది. దేవుడు మేము బోధించిన సువార్త ద్వారా దీనికై మిమ్మల్ని పిలిచాడు. ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ అన్నీ దేనికంటే దేవుడు దీనికే పిలిచాడంట. దేనికి? చదువుదాం. మన ప్రభువగు యేసుక్రీస్తు మహిమలో, మన ప్రభువగు యేసుక్రీస్తు మహిమలో మీరు భాగము పొందుటకై ఆయన మిమ్ము పిలిచెను. హల్లెలూయా. Hallelujah. ఈ పరిస్థితిలో కూడా మీ కుటుంబం మహిమతో అలంకరింపబడుతుంది. Amen. ఈ పరిస్థితిలో కూడా మీరు మహిమతో సాక్ష్యం చెప్తారు. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఈరోజు కొన్ని సాక్ష్యములు చాలా వచ్చాయి. దానిలో 1-2 మీకు చెప్పాలని అనుకుంటున్నాను. కవిత అనే ఒక సహోదరి లాస్ ఏంజల్స్ నుండి ఇలా రాస్తుంది. ఆమె పోయిన ఆదివారం మీకు చెప్పాను, ఒక మెయిల్ ఇచ్చి మీ సాక్ష్యాన్ని పంచుకోండి అని చెప్పినప్పుడు కవిత అనే ఒక సహోదరి లాస్ ఏంజల్స్ నుండి ఆమె ఇలా రాస్తుంది. ఫాదర్ గారండి, మరి నేను నా జీవితంలో మే నెల నుండి ముత్తంగిలో జరుగుతున్న కార్యక్రమాన్ని చూస్తున్నాను. ప్రత్యేకంగా ఈ ఆన్లైన్ కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత నా జీవితంలో నాకు ఒక కోరిక ఉండేది. 1 year, 1 సంవత్సరం అంతా నేను పోరాడుతూ ఉన్నాను. నా జీవితంలో నాకు ఒక ప్రమోషన్ రావాలని ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ నా టీం లీడర్ నన్ను పిలిచి ఇలా చెప్తున్నారు, ఇప్పుడు దానికి ఛాన్స్ లేదు అని చెప్తూ ఉండగా ఈమె ఎడతెగక ఈ ఆన్లైన్ ప్రోగ్రాంలో పాల్గొని దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకొని దేవుని వాక్యం ద్వారా విశ్వాసం కలిగి ఆమె ప్రార్థించినప్పుడు ఆమెకి ఇంకా దురదృష్టకరంగా 5-6 వారములు తన బిజినెస్ తాను చేస్తున్న పనిలో వర్ధిల్లకుండా సక్సెస్ కాకుండా సైతాను బంధించినటువంటి పరిస్థితి వచ్చింది. ఆమెను చూసి లీడర్ చెప్పారంట, ఇది కుదరని పని, ఇప్పుడు ఈ COVID-19 మధ్యలో ఇలాంటిది జరగదు అని చెప్తూ ఉండగా ఈమె ఇక్కడ నుండి ప్రచురించే దేవుని ఆన్లైన్ ప్రోగ్రాంలో పాల్గొని వాక్యాన్ని విన్న తర్వాత ఆమె చెప్తుంది, ఇప్పుడు ఆమె తన జీవితంలో ఒక లీడర్గా ఆ కంపెనీలో ఉండే విధంగా దేవుడు మార్చాడు. ఆగస్టు 10వ తారీఖున ఆమెకి ప్రమోషన్ వచ్చి సీనియర్ మేనేజర్ అనే పోస్టును
దేవుడు ఆమెకి ఇచ్చాడు. Praise the Lord. ఆమె చెప్తుంది, ఈ ప్రోగ్రామ్, ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ ద్వారా మళ్ళీ లీడర్ నన్ను హింసపరుస్తూ ఉండి షీ వాస్ హ్యూమిలియేటింగ్ మీ. ద లీడర్ వాస్ హ్యూమిలియేటింగ్ మీ. I was not able to be promoted. She said, that person said, it's not possible amidst COVID. It's not possible to get a promotion. But then she went on holding on to the online program through the word of God. She strengthened herself. That's what Bible says in the first reading of today, 2 Thessalonians chapter 2 verse 14. Let us read that in English. The first secret is through the good news, through the word of God. Every time you hold on to the word of God, whatever may happen, in spite of COVID, in spite of people losing the job, I will have my promotion. That's what she was holding on. నీ జీవితంలో దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకొని దృఢముగా నిలబడినప్పుడు నీ జీవితంలో మహిమను పొందగలుగుతావు. Amen. Matthew chapter 7 verse 24 says like that. మీ ఇల్లు రాతి పునాదిపై కట్టబడిన ఇల్లులాగా మారాలి. Yes, 2 Thessalonians chapter 2 verse 14. For this purpose, look at that, underline that in your Bible. For this purpose, in Telugu Bible, దీనికే నేను నిన్ను పిలిచెను. In English Bible, for this purpose, continue. He called you through our proclamation. He called you through our proclamation. Proclamation means this word of God. Of the good news. As I am preaching to you now, what is being proclaimed? When I am proclaiming like this, you should sit there and say, this is for my family, this is for my child, this is for my promotion, this is for my job, this is my good health. You should keep on claiming, this proclamation is for me, for my family. Like that you have to claim it. Then you will become the owner of that blessing. Say amen. Amen. Say amen. You find it difficult to say amen? Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఇక్కడ నుంచి ప్రకటించే వాక్కును వింటున్నప్పుడు, సువార్తను వింటున్నప్పుడు నీవేం చేయాలంటే, ఈ వాక్ నా కోసమే, నా ప్రమోషన్ కోసమే, నా స్వస్థత కోసమే, మా ఇంటిలో అద్భుతాలు జరగటానికి అని మీరు క్లెయిమ్ చేయాలి. ఒక వాక్కును వింటున్నాను అనుకోండి, ఇక్కడ నుంచి నేను ఫాదర్ భాగ్యరాజ్ గారు, సతీష్ గారు వాక్యం బోధిస్తున్నాను. నీవేం చేయాలి? ఈ వాక్ నా కొరకై గట్టిగా దాన్ని పట్టుకోవాలి. ఇది మొదటి రహస్యం. దేవుని వాక్కు మీద ఇల్లు కట్టాలి. We should build our life on the word of God, because Bible says heaven and earth will pass away, but my word will never pass away. Amen. In Isaiah chapter 55:10, read that. Isaiah chapter 55 verse 10. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చదవండి. నేనే చెప్తాను, టైం లేదు. వానయు మంచు పరలోకం నుండి కిందికి దిగి వచ్చి ఈ భూమిని తడిపినట్టు నేను పంపించే వాక్యం నిష్ఫలముగా నా దగ్గరికి తిరిగి రాదు. Amen. Isaiah 55:10 says, For as the rain and the snow come down from heaven and makes this world to become a greenery, none of the words that I sent to you will come back to me without prospering. Amen. Every word will come to pass. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఒక వ్యక్తి ఒకసారి ఇలా అనుకున్నదంట. డాక్టర్ చెప్పారు ఆయనతో, ఇగో చూడు, నీకు ఉన్న రోగం వల్లనే నీవు అసలు బ్రతకలేవు, చచ్చిపోతావు, కొన్ని రోజులే నీవు బ్రతికి ఉంటావు. A lady was told once, young woman was told once, you will only live for short time, you are going to die, your sickness is like that. She went to the church and she looked at the Lord. ఆమె గుడి లోపలికి వెళ్ళి గుడిలో ఉన్న దేవుని వైపు చూస్తూ, అక్కడ సిలువలో వేలాడుతున్న యేసు ప్రభు వైపు చూస్తూ, ప్రభువా, యవ్వన వయసులో, నా వయసులో అందరూ సెటిల్ అవుతున్నారు, నా వయసులో అందరూ ఆరోగ్యంతో ఉన్నారు. ఇన్ మై ఏజ్ దెర్ ఆర్ సో మెనీ హెల్తీ పీపుల్, దే ఆర్ గెట్టింగ్ సెటిల్డ్. లుక్ ఎట్ మీ, మై లైఫ్, this sickness, I am going to live only for a short time. Why did he punish me like this? Why did he curse me like that? She went on complaining. At the other side, she heard a preacher preaching like this. ఆమె ఇట్లా కంప్లైంట్ చేస్తుంటే ఇంకొక సైడ్ ప్రొక్లమేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాస్ బీయింగ్ గివెన్ బై ఎ ప్రీచర్. హీ వాస్ ప్రీచింగ్ ఫ్రమ్ ది అదర్ సైడ్. ఆ ప్రసంగం చెప్పే వ్యక్తి ఇలా ప్రసంగంలో ఇలా చెప్తున్నాడు, సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, యెషయా 53:5 ప్రకారం ఆయన పొందిన దెబ్బలచే నీకు స్వస్థత. Amen. He was proclaiming the word of God, the good news, the gospel. That's what the 14th verse says. You should hold on to the word of God, the good news that is proclaimed to you. You should own it for yourself. You should claim it for yourself.
ఆ సువార్త అక్కడ ప్రకటించబడుతుంది. ఆ సువార్త బోధకుడు ఇలా ప్రకటిస్తూ ఉన్నాడు. అది ఏంటంటే, ఆయన పొందిన దెబ్బలచే మనకు స్వస్థత. Amen. ఈమె విన్నది యవనమ్మాయి. అలా చెప్పి నేను చచ్చిపోతా వెళ్ళిపోతానని గుడి నుంచి వెళ్ళిపోతుంటే ఈ సువార్త వినబడింది. ద ప్రొక్లమేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాస్, బై హిస్ వూండ్స్ యు ఆర్ హీల్డ్. అలా వెళ్ళినటువంటి వ్యక్తి తిరిగి వచ్చిందంట. షీ వెంట్ and just returned back to the church. I looked at the crucified Savior Jesus. ఆమె ఆ యేసు ప్రభు వేలాడుతున్న యేసు ప్రభు వైపు చూస్తూ ఇలా చెప్పిందనమాట. ఏం చెప్పిందంటే, నేను ఎందుకు చచ్చిపోవాలి? దేవుని వాక్యం చెప్తుంది, నీవు పొందిన దెబ్బలచే నాకు స్వస్థత. Praise the Lord. Why should I die? By your wounds I am healed. This is what the word of God says. I will not die. By Jesus. And she went. నీవు పొందిన దెబ్బలచే నాకు స్వస్థత. బికాస్ షీ క్లెయిమ్డ్ దట్ ప్రొక్లమేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒకసారి ఆలోచించండి. జూన్ మొదలుకొని ఇప్పుడు ఆగస్ట్, ప్రతిరోజు ఇక్కడ దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. ఎవరి కోసం? నా కోసం, నీ కోసం. దాన్ని క్లెయిమ్ చేసే వారికి అద్భుతాలు జరుగుతాయి. మీరు సాక్ష్యాలు త్వరగా పంపిస్తారు. ఎప్పుడు? ఈ వాక్యం నా కోసమే. ఈరోజు ఫాదర్ గారు చెప్పే ప్రసంగం నా పరిస్థితిని బట్టి, నా జీవితంలో నాకు అద్భుతాలు జరగటానికి, నాకు స్వస్థత నాకు ప్రమోషన్ లాస్ ఏంజల్స్ ఎక్కడ ఉంది? ఇండియా ఎక్కడ ఉంది? ఇక్కడ పలికిన మాటను అక్కడ ఆమె విని, ఈ మాట నా కోసమే అని 1 yearగా వెయిట్ చేసినటువంటి ఆ యొక్క గొప్ప ప్రమోషన్ టీం లీడర్గా ఆమె ఈరోజు దేవుని యొక్క కార్యమును పొందగలిగింది. ఆ సాక్ష్యాన్ని క్లుప్తంగా సరిగా మీకు వివరిస్తారు తర్వాత ఆదివారం కానీ ఎప్పుడో ఒక రోజు. ఎస్, గాడ్ హస్ బ్లెస్డ్ హర్ బికాస్ షీ వెంట్ ఆన్ హోల్డింగ్ ఆన్ టు ద, ఈవెన్ దో ద లీడర్ వాస్ హ్యూమిలియేటింగ్ హర్, ఈవెన్ దో ద లీడర్ సెడ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, షీ క్లెయిమ్డ్ అండ్ షీ బికేమ్ senior manager. And she says it all happened on August 10th, this month. ఈ నెలలో అది జరిగిందని ఆమె సాక్ష్యం రాస్తుంది. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలారా, మీకు కూడా ప్రమోషన్ నిశ్చయం. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్పండి. Amen. Hallelujah. Hallelujah. You ought to hold on to the word of God. When we proclaim something, you should be in a swift manner. Peter is like that. If you are walking on the sea, I should also walk. I need a team member like that. Say quickly, yes, it's for me. ఇది నాకు చెందినటువంటి వాగ్దానం అని క్లెయిమ్ చేసి వాళ్ళు ఉంటే దేవుడు మీకు దాన్ని సొంతం చేస్తాడు. Praise the Lord. ఇది 14వ వచనం మొదటి స్టెప్. 15వ వచనంలో రెండవ విషయాన్ని ప్రభు మనకు, 16వ వచనంలో రెండవ విషయాన్ని ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్న 2-3 విషయములు 16వ వచనంలో ఉన్నది. In 16th verse, the second and third steps are there. Let's read that. మనలను ప్రేమించి అనుగ్రహముతో శాశ్వతమైన ఊరటను చక్కని నిరీక్షణను మనకు ప్రసాదించిన మన తండ్రి దేవుడు మన ప్రభువగు యేసుక్రీస్తు మీ హృదయములను ఉత్సాహపరచి మిమ్ము సమస్త సత్క్రియలందు సత్యవాక్కులందు చెప్పండి, స్థిరపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో 2 మాటలు ఉన్నాయి అక్కడ. ఒకటి ప్రేమ, అనుగ్రహం. ఇది ఇంకా 2 స్టెప్స్. ఒకటేమో ప్రేమ, రెండవది అనుగ్రహం. దీని ద్వారా మనం ఎట్లా మారిపోతాం? స్థిరముగా మారిపోతాం, గట్టిగా మారిపోతాం, దేవునికి సాక్షులుగా మారిపోతాం. Let's read that in verse 16. Now may our Lord Jesus Christ himself and God our Father, who loved us and through grace gave us... 2 things are mentioned. Let's read that again clearly. Now may our Lord Jesus Christ himself and God of our Father, who loved us... See, first one is who loved us. The Lord Jesus Christ loved me. Father loved me. That's the second secret. Third secret. And through grace. 2 words are used there. Underline that in your Bible. 16th verse. One is Father's love, Jesus' love. Second one, the grace. So 3 things God has spoken today. 1, hold on to the word of God.
వాట్ ఎవర్ మే హ్యాపన్, మై ప్రమోషన్ ఈస్ ఆన్ ద వే, మై హీలింగ్ ఈస్ ఆన్ ద వే, మై చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్, మిరకల్ ఈస్ వెయిటింగ్ ఫర్ మీ, ద ప్రొక్లమేషన్ ఈస్ ఫర్ మీ. ఫాదర్ సిరిల్ ఈస్ నాట్ టాకింగ్ టు ద హోల్ వరల్డ్, he is talking to my family, my promotion, my healing, my children's future. You have to claim it like that. First secret. Second secret is in 16th verse. That is, one is God loves me. Second one is God's grace is upon me. That's enough for me to become strong. రెండు మాటలు ప్రభు వాడుతున్నాడు 16వ వచనంలో. అది ఏంటంటే, మనలను ప్రేమించి అనుగ్రహముతో శాశ్వతమైన ఊరటను ఇచ్చిన నిరీక్షణను మనకు ప్రసాదించిన మన తండ్రియగు దేవుడును మన ప్రభువుకు యేసుక్రీస్తును మీ హృదయములను ఉత్సాహపరచి మిమ్మలను స్థిరపరచునుగాక. Amen. ఉత్సాహం, స్థిరపరచడం. ఈ ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుందంట? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను ప్రేమించే దేవుడు. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 31 నుంచి 39 వచనంలో మనం చదువుతున్న రోమన్ చాప్టర్ 8 verse 31 to 39. Who can separate me from the love of Christ? దేవుని ప్రేమ నుండి నన్ను ఎవ్వరు వేరుపరచలేరు. Amen. అదే వాక్యంలో మనం వింటున్నాం. తన ఏకైక కుమారుని నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన దేవుడు ఇంకా తగిన విషయానికి ఇవ్వలేడా? You have to proclaim the love of Christ. God loves me. God's love is enough for me. He gave His life for me. He gave His blood for me. He gave everything for me. The one who loved me, will He not take care of my promotion? Will He not take care of my family? Will He not give me a good health? I will hold on to the love of God. I will hold on to the grace of God. First one is the word of God. Second one is the love of God. Third one is the grace of God. ఈ మూడు విషయాలను తెసలోనిక సంఘానికి పౌలు గారు రాస్తున్నాడు. ఒకటి, దేవుని వాక్కు మీద ఆధారపడండి. రెండవది, దైవ ప్రేమను గట్టిగా పట్టుకోండి. మూడవది, దైవ కృప నన్ను స్థిరపరుస్తుంది, ఉత్సాహపరుస్తుంది, నాకు ప్రమోషన్ ఇచ్చామని మీరు విశ్వసించండి. వాట్ ఎవర్ ఇస్ ప్రొక్లైమ్, యూ హెవ్ టు రైట్ డౌన్ యువర్ డైరీ. ఐ హోప్ యు ఆర్ రైటింగ్ డౌన్. From June up to this time, your diary should become full. Every time the word is given, you should write it down and keep on claiming till it happens. That's why people say you should hold on to the word of God. వాక్కు క్రియలలో పనిచేసే వరకు, అది జరిగే వరకు దేవుని వదిలిపెట్టరని డైరీ రాసి పెట్టుకోవాలి. అది జరిగిన తర్వాత సాక్ష్యం రాయాలి. ఇప్పటి నుంచి సాక్ష్యాలు మేము చెప్పబోతున్నాం. మీరు చెప్పాలి, ఫాదర్ నా సాక్ష్యమే ఫస్ట్ రాబోతుంది ఫాదర్ని మీరు ఇప్పుడు చెప్పుకోవాలి. మీరు ఎన్నో సంవత్సరాలుగా ప్రమోషన్ కోసం వచ్చి ఉండవచ్చు. సో మెనీ ఇయర్స్ యూ మే బి వెయిటింగ్ ఫర్ అ ప్రమోషన్. God is telling you right now, through the proclamation of the word of God, that glory is going to come into your family. Amen. That love is going to promote you. Amen. That grace is going to promote you. మూడు విషయాలు. ఒకటి, దేవుని వాక్కు. రెండవది, దైవ ప్రేమ. మూడవది, దైవ కృప. ఇవన్నిటి ద్వారా ఏం చేస్తామంట? తెసలోనిక సంఘాన్ని చూసి పౌలు అంటాడు, ఈ పరిస్థితుల్లో, ఈ క్లిష్ట పరిస్థితుల్లో, ఈ అయోమయమైన పరిస్థితులు, ధర్మశాస్త్రముకు విరోధముగా అయోగ్యులుగా జీవిస్తున్న పరిస్థితుల్లో మీరు నక్షత్రంలాగా గ్లోరీ అంటాడు ఇంగ్లీష్లో, మహిమతో మీరు పాల్పంచుకుంటారు. Amen. You will participate in the glory of God. Amen. అందు లేచి నిలబడతారు.